ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకురాలు వేణు శ్యామ మాతాజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మా. మనిషి దేవుణ్ణి చూడగలిగే స్థితి ఏంటమ్మా? అంటే అది భౌతికంగా జరుగుతుందా? లేదంటే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమేనా? అనుభూతి అన్నది ఎప్పుడొస్తుంది అంటే భౌతికంగా చూసినప్పుడు. అంటే దేవుణ్ణి చూడడం అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ అది మనం తెలుసుకుంటే దేవుడు ఎలా కనిపిస్తాడు అన్నది. మీరు ఎప్పుడైనా ఒక అంటే ఉంటుంది చూడండి, కోటి స్తోత్రాలు చదవడం కంటే ఇది చేయడం గొప్పది అలా చెప్పినప్పుడు కోటి ధ్యానాల కంటే ఒక లయం గొప్పది అంటారు. ఆ లయం అంటే అర్థం ఏమిటి అంటే దేవత ఆ యొక్క శక్తిని మన లోపలికి ఎప్పుడు అంటే ఆ దేవత శక్తిని ఎప్పుడు మన లోపల కలుపుకోవడాన్ని లయము అంటారు. అసలు కలుపుకోవడం ఏమిటి అని చూసినప్పుడు మన లలితా సహస్రనామాలు ఎప్పుడైనా చదువుకున్నా, లేకపోతే భగవద్గీత చదివినా, ఇంకేదైనా మన పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఏవి చదివినా సరే అందులో ఒకటే చెప్తున్నారు. అమ్మవారి దేవుడు గురించి చెప్పినప్పుడు అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖంగా దేవుడు ఉన్నాడు, అంటే బహిర్ముఖంగా అంటే బయట ఎక్కడ చూసినా కనబడట్లేదు అన్న స్థితి. కానీ ఇక్కడ ఏమిటి అంటే బయట చూడాలి, లోపల చూడాలి. ఎలా అంటే బయట చూస్తేనే ఈ కళకు ఆనందం. అందుకనే చెప్పండి, మనం ఒక గుడికి వెళ్ళాం. ఒక గుడికి వెళ్తే అక్కడ రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం, శివుడి లింగం, లేకపోతే గణపతి విగ్రహం, ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రూపంలో మనం ప్రతిష్ఠించుకున్నాం. ఆ ప్రతిష్ఠించుకున్న విగ్రహాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చూసి చూసి, ధ్యానం అంటే ఏంటి? చూడగా 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 దాన్ని మన లోపల కలిపేసుకోవడం. ఆ కలుపుకునే స్థితి ఎక్కడొస్తుంది అంటే మన మంత్రంలో ఉన్నది. ఆ మంత్రం ఏం చేస్తుంది అంటే ఈ విగ్రహాన్ని అంటే ఏదైతే మనం ఊహించుకున్నామో ఆ రూపాన్ని, నేను అన్న పదార్థాన్ని కలుపుతోంది. ఎప్పుడైతే కలిపిందో గుండెల్లో ఏంటి అంటే ఒక ఆనందం, ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం ఏదైతే అంటే అనుభవించడం అంటారు. అనుభవించడం అంటే జనరల్‌గా మనం ఏంటంటే కోపం వచ్చినప్పుడు అంటూ ఉంటాం అనుభవించు అని. ఆ అనుభవించడం అనేది చాలా గొప్ప పదం. ఎందుకు అనంటే ఇప్పుడు కొండల మీదకి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ అంటాం. జనరల్‌గా వాటర్ ఫాల్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే దాని కింద స్నానం చేస్తే ఒకటి ఫ్రెష్ అయిపోతాం. అంటే నార్మల్ మనలాంటి హ్యూమన్స్ కనిపించేది. లేదా ఆ ఫాల్ పడుతుంటే చూడడం ఇష్టం. అంతే మనకి తెలుసున్నది. కానీ ఒక కవిని కనుక తీసుకెళ్ళామనుకోండి అక్కడికి, ఆ పారుతున్న ఏదైతే ఉందో ఆ కొండల మీద నుంచి అలా వస్తున్న ఆ యొక్క నీటి గురించి, ఆ నీటి ప్రవాహం గురించి ఆయన ఎంతో అందంగా రాస్తారు. అలా రాయాలి అంటే ఆయన దాన్ని ఏం చేశారు? అనుభవించారు. 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 అదే కనుక మనం ఒక చేను, ఏదో ఒక చేను. ఆ చేనులోకెళ్ళామనుకోండి, చాలామంది ఆ పచ్చదనాన్ని చూసి సంతోషిస్తారు. లేదా కొంతమందికి ఈ మట్టిలో నడవడం ఏమిటి, ఈ మట్టి అంటుకుంటుందని నచ్చని వాళ్ళు గూడా ఉంటారు. ఈ రెండే మనకు తెలుసున్నవి. కానీ అక్కడ గాలేసిందనుకోండి, మనం ఏదో ఉడికిపోతూ ఎండలో వెళ్ళినప్పుడు, అబ్బా! ఈ చేనులో ఉంటే ఎంతో హాయిగా ఉంది అని అనుకుంటాం మనలాంటి వాళ్ళం. కానీ అదే ఒక కవిని తీసుకువెళ్తే ఏదైతే ఆ గాలొచ్చిందో దాన్ని పిల్లగాలంటారు. ఆ గాలి ఏదైతే వచ్చిందో దాంతో కదులుతున్న ఈ చెట్టు ఆకు ఏదైతే ఉందో, లేకపోతే ఈ చేను యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో దాని గురించి బోలెడంత కవిత్వం రాస్తున్నారంటే వాళ్ళు చాలా బాగా అనుభవిస్తున్నారు. అదే విధంగా ఈ గాలిని లేదా నీటి యొక్క హోరు ఏదైతే ఉందో దాన్ని, ఆకాశాన్ని, భూమిని ఇలా అనుభవించేవాడిని కవి అంటున్నారు. ఈడకొచ్చేసరికి ఆ దేవుడిని అనుభవించేవాడిని ఉపాసకుడు అంటారు. ఆ అనుభూతి ఎప్పుడొస్తుంది అంటే ప్రతి క్షణం ఎవరిని అనుభవించాలి అంటే ఆ దేవతా శక్తిని అనుభవించాలి. అది అనుభవించాలి అంటే మనకి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటి అంటే మన లోపల ఎమోషన్స్ అనే మరుగుతున్న వాటర్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే మనం స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పెట్టాం. బాయిల్ చేద్దాం అనుకున్నాం. చేస్తున్నప్పుడు మనకు ఒక చిలిపి ఆలోచన వచ్చిందిట. ఆ ఆలోచన ఏమిటి అంటే ఈ ఇందులో మనం మొహం చూసుకుందాము అని చెప్పి. చూసుకుందాం అంటే ఆ నీళ్ళు ఏమవుతూ ఉంటాయి ఉడుకుతున్నప్పుడు? ఇలా చాలా కదిలిపోతూ ఉంటాయి. అలా కదులుతున్న పరిస్థితుల్లో మన ప్రతిబింబాన్ని మనం అందులో చూసుకోగలుగుతున్నామా? అన్నప్పుడు లేదు. దాన్ని కనుక తీసుకొచ్చి నేల మీద పెట్టామనుకోండి, ఆ స్టవ్ మీద నుంచి తీసేసి, ఎప్పుడైతే ఆ కొతకొతలు ఆగిపోయిందో, వెంటనే ఆ ప్లెయిన్ వాటర్‌లో కనుక మన మొహం చూసుకుంటే మన ప్రతిబింబం ఏమవుతుంది? ఆ గిన్నెలో కనిపిస్తోంది. అదే విధంగా ఇక్కడున్న
ఈ మరుగుతున్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో గుండెల్లో, వాటిని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే నిజానికి దగ్గరవ్వడమే అనుభూతి అనుకోండి, లేకపోతే మీరంటున్న ఆ అనుబంధం అనుకోండి, లేదా నేను చెప్తున్న అనుభవం అనుకోండి. ఏదైనా కూడా ఇక్కడ ఏంటి అంటే భౌతికంగా కనుక మనం చూడగలిగితేనే అప్పుడు మన లోపల ఆ అనుభూతి అన్నదాన్ని పొందగలుగుతాం అనమాట. అందుకని భౌతికంగా చూడగలిగితేనే అని ఎందుకంటున్నానంటే, ప్రతిదాన్ని ఊహించుకుంటున్నాం అనుకోండి. అంటే దేవుడున్నాడు అని అనుకుని, అది నిర్గుణం అండి. అసలక్కడేమి ఏమి ఉండదు. మామూలు శక్తి స్వరూపమే అని చెప్తారు. సాకార రూపం లేదు అని. కొంతమంది సాకార రూపం ఉందని. ఈ సాకార రూపంతో నిరాకారానికి వెళ్ళడమే అనుభవం అంటే. అంటే ఒకదాన్ని చూస్తూ, చూస్తూ, చూస్తూ చివరికి దానిలా మారిపోవడాన్ని ఏమంటారు అంటే దైవత్వము అంటారు. అదేంటి అంటే ఫిజికల్ ఫార్మ్‌లో కనుక చూస్తేనే లోపల మన లోపల మనం చూసుకోగలుగుతాం. ఎప్పుడైతే నా లోపల లేని దాన్ని చూసి దాంతో అనుబంధం ఏర్పాటు చేసుకొని, ఆ ప్రతి క్షణం దానిలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలుగుతున్నానో, అప్పుడేమవుతుంది అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిలోనూ మళ్ళీ దాన్ని చూస్తాను. అంటే ఇక్కడ బాహ్యానికి, అంతరానికి తేడా ఏం లేదు. ఆ రెండిటిని కలుపుకుంటూ వెళ్ళడమే నిజమైన అనుభూతి అంటే. అందుకని ఏమంటారు అనంటే భావస్థితి, మహాభావస్థితి. భావస్థితి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ఒక రూపం ఉందని చెప్పేసి చూడండి దానికి 64 ఉపచారాలు. అంటే చక్కగా అలంకరించడం, స్నానం చేయించడం, మనం అభిషేకాలను చేస్తాం. ఆ తర్వాత చీర కట్టడం, అలంకరించడం ఇదంతా భావస్థితి. ఏంటి అంటే దాన్ని చూస్తూ, అనుభవిస్తూ దాంతో పాటు ఎంజాయ్ చేయడం. అంటే ఆనందపడడం. అదేదైతే ఉందో అది భావస్థితి. చివరికి అలా చేస్తూ, చేస్తూ దాన్ని నా లోపలే ఉంచేసుకోవడం పదిలంగా. అంటే అది ఎప్పుడొస్తుంది అంటే మీకేదైనా ఒక స్వీట్ మెమోరీస్ అంటారు. స్వీట్ మెమొరీ అంటే అర్థం ఏమిటి? మీకేదో చాలా మంచి జరిగింది. ఆ ఆనందాన్ని ఎప్పుడు మీరెక్కడ ఉంచుకోగలుగుతున్నారు? మీ మనసులో, గుండెల్లో. గుండెల్లో ఉంచుకోగలుగుతున్నారు. అది ఎప్పుడైనా పోతుందా? పోదు. ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే దాన్ని స్వీట్ మెమొరీ అన్నారు. అదే విధంగా ఈ బాహ్యంలో ఎప్పుడైతే అది ఎక్కడ కనిపించింది అంటే ఫస్టు బయటే దేనితోనో మనం పొందాం. ఆ పొందిన దాన్ని గుండెల్లో పదిలంగా దాచుకోవడమే దైవత్వం అంటే నిజం చెప్తే. అది రాలి అంటే తప్పకుండా మనం అంతర్శాస్త్రం చాలా 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 బాగా మనకి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ సఫరింగ్ అన్నది ఉంటుంది గుండెల్లో. అదేదైనా కానివ్వండి. మనకు అర్థమవుతూ ఉంటుంది గానీ మళ్ళీ ప్రతిదాన్ని ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఎమోషన్ నుంచి పూర్తిగా అనుభవంలోకి వెళ్ళే స్థితికి మన్ని మంత్రము అన్నది చేరుస్తుంది. అందుకనే ఉపాసన ద్వారా ఏం చేస్తాము అంటే బాహ్య ప్రపంచంలో ఒక దాన్ని చూస్తూ, దాన్ని అనుభవిస్తూ, అనుభవిస్తూ ఫైనల్‌గా దాన్ని మన లోపల పదిలంగా దాచుకోవడమే నిజమైన అనుభూతి అంటే. అది పొందితే సాక్షాత్కారం అంటే దైవం యొక్క సాక్షాత్కారాన్ని చూసినట్టే. అప్పుడే మన లోపల ఉన్న రాక్షసులందరూ వెళ్ళిపోతారు. అందుకే అమ్మవారిని దీక్షిత దైత్య సమని అని అంటారు. ఒక కమిట్మెంట్‌తో అంటే శ్రద్ధగా ఎవరైతే కనుక ప్రతిరోజు వాళ్ళ దైనందిక జీవితంలో దేవుడితో ఉంటారో వాళ్ళ యొక్క గుండెలులో ఉన్న రాక్షసులందరూ పడుకుంటారట. రాక్షసులంటే ఎవరు అంటే మన బద్ధకం, మన కోరికలు, మన అహంకారం, మన భయాలు ఇవన్నీ రాక్షసులే కదా! అవన్నీ ఎప్పుడు పడుకున్నాయో నిజంగా నేనంటే ఏంటో నాకు అర్థం అవ్వడం. అదేదైతే ఉందో అదే దైవం అంటే. దేవత యొక్క సాక్షాత్కారం అంటే అర్థం ఏమిటి అంటే మనని మనం అర్థం చేసుకుని మన చుట్టూ ఉన్న ప్రకృతిని పూర్తిగా అవగాహన చేసుకోవడం, ఆ ప్రకృతితో కలిసి ఉండడమే దైవత్వం అంటే. అందుకని అది బాహ్యమా, అంతరమా అని అన్నప్పుడు బాహ్యంలోంచే అంతరంలోకి వెళతాం. అమ్మ చాలామంది పల్లెటూళ్ళల్లో ఒంటి మీదకి పూనకం వస్తుంది అని అంటారు కదా! మనం కూడా చూస్తూ ఉంటాము. ఇది దేవుడు నిజంగా ప్రవేశించాడు, దేవత ప్రవేశించింది అని అనుకోవచ్చా? ఇది ఏంటి అంటే నిజంగా పూనకం అనేది ఉందా లేదా అని ప్రశ్నించామనుకోండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా ఎవరైనా సరే కొంచెం మంచిగా అంటే ఉపాసన పరంగా పూజ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ అనుభూతి ఆ దైవం అనే అనుభూతిని పొందడం అన్నది ఉన్నది. కానీ దేవుడు ఎక్కడున్నాడు అని మనం మనం ప్రశ్నించుకుంటే అంతర్ముఖ సమారాధ్య అని చెప్పడం అనుకోండి. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అని ఏదైనా దేవుడు ఎక్కడున్నాడంటే మన ప్రాణం రూపంలో మన లోపలే ఉన్నాడు. మన లోపలే ఉన్నప్పుడు మళ్ళీ ఈ పూనకం ఏమిటి? కదా!
ఇప్పుడు నా లోపలే దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా చెప్తున్నాం. మీ లోపల కూడా దేవుడు ఉన్నాడు అంటున్నాం. మళ్ళీ స్పెషల్‌గా ఈ పూనకం రావడం ఏమిటి అని అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. మనకి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో దేవత యొక్క ప్రెజెన్స్‌ని మనం ఫీల్ అవ్వగలుగుతాం మన లోపల. ఎప్పుడైతే అది ఫీల్ అవుతున్నామో, ఈ లోపలున్న ప్రెజెన్స్‌ని మనం ఫీల్ అవుతున్నామో, ఆ కాసేపు పూర్తిగా మనం ఎలా అంటే కామ్ అయిపోయి ఏమిటి అనంటే దాన్ని అనుభవించడంలోనే ఇప్పుడు ఏదైనా మనకు చాలా గొప్పదొచ్చేసింది. ఏదో మంచి సపోజ్ మనకి చాలా మంచి ఇష్టమైన పని ఒకటి చేస్తున్నాం. ఎయిదర్ సినిమా చూడడమో, లేకపోతే ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పుస్తకం చదవడమో ఏదో ఒకటి చేస్తున్నాం. చేస్తున్నప్పుడు మనం అది చదువుతున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ పూర్తిగా కాన్సంట్రేషన్‌గా ఉండిపోయామనుకోండి. ఆ ఉండినప్పుడు ఏమవుతోంది అనంటే ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా సరే మనకి ఆ కాన్షియస్ అన్నది తెలీదు ఒక్కొక్కసారి. అంటే వాళ్ళు ఒకటి అడుగుతారు. మనం ఆన్సర్ చెప్పినట్టు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు అడిగిన దానికి మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పామో లేదో కూడా మనకు తెలీదు. ఎందుకంటే మనం అంత ఫోకసివ్‌గా దీనిపైన ఉన్నాం. ఈ పని పైన. ఆ ఉన్నప్పుడు ఎప్పుడైతే అంటే మనకు పూర్తిగా దేంతో మనం లైవ్ అయిపోయాం? ఆ పరిస్థితితో. దాన్నే నిజం చెప్తే ఆవాహన అనంటారు. ఆ అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండు పూర్తిగా కాన్సంట్రేషన్‌గా ఉండి, దాంతో మనం కలిసిపోవడాన్నే అవాహన అంటారు. కానీ ఆ తర్వాత చూసారు అంటే అది ఎక్కువ సేపు ఉండదు. ఉన్నా కూడా చాలా కామ్‌గా ఉంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకంటే హయ్యర్ పవర్ మన లోపలికి వచ్చినట్టు అనుభూతి మనం పొందినప్పుడు, మన మైండ్ మొత్తం ఏమవుతుంది అంటే ఎందుకంటే అప్పటి వరకు మన మైండ్ ఎలా ఉంటుంది? ఇటు అటు ఊగుతూ చంచలంగా అటు వెళ్ళి, ఇటు వెళ్ళి మన మనస్సు ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ కూర్చుని ఇలాంటివన్నీ పోయి చాలా కామ్‌నెస్ అన్నది వచ్చేస్తుంది. ఆ కామ్‌నెస్ వచ్చిన తర్వాత ఏమిటవుతుంది అంటే అది కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అది పూర్తిగా ఎప్పుడూ ఉండాలంటే రోజు సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన చేసేవాళ్ళు అందుకే చూడండి ఎప్పుడు బ్యాలెన్స్‌గా ఉంటారు. అంటే గట్టిగా మాట్లాడరు, నెమ్మదిగా మాట్లాడరు. స్పీడ్‌గా పని చేయరు, నెమ్మదిగా పని చేయరు. కానీ అన్నీ సాఫీగా అవుతూ ఉంటాయి లైఫ్‌లో. అదేదైతే ఉందో అది నిజమైన పూనకం అంటే. కానీ ఆ తర్వాత ఏమవుతుంది అంటే, నాకదొచ్చింది అని ఐడెంటిటీ చెయ్యాలన్న బుర్ర కనుక పనిచేసిందనుకో, అది సాధన కాదు. అది పనిచేసినప్పుడే ఏం చేస్తారు అంటే, ఈ అరుపులు, కేకలు, మాట్లాడడం, లేకపోతే నిమ్మకాయ కావాలి, కొబ్బరికాయ కొట్టండి, ఇలాంటివన్నీ చెప్పడం. ఇవన్నీ ఏంటి అంటే, ఆ తర్వాత వీళ్ళకి వీళ్ళు కాన్షియస్‌లో చేసే పనులు. నిజంగా దేవుడు కనుక మన దగ్గరుంటే, ఆ బుక్ చదువుతున్నప్పుడు మనం ఎంత కాన్సంట్రేటెడ్‌గా ఉండి, ఎవరైనా మాట్లాడుతున్నా మనకు అర్థం అవ్వటం లేదో, అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాం. ఇంకా ఎక్కువగా. కాన్షియస్ లేకుండా కాన్షియస్ ఉంటారు. లేకుండా ఉంటాం. అంతేకాని కాన్షియస్ లేదు కదా అని చెప్పేసి మనం డాన్స్ చేయడమో లేకపోతే ఇంకా కొందరి జీవితాలు మాట్లా కూడా చెప్పేస్తూ ఉంటారు. మీకిది అలాంటివన్నీ జరుగుతుంది, మీకలా నిజంగా జరుగుతుంది. అలాంటివన్నీ ఏమి ఉండవు. ఎందుకు అనంటే ఎప్పుడైనా దేవతా శక్తి మనని కామ్ చేసేస్తుంది. అసలు మాటలు మాటలు ఉండవు. ఎందుకంటే పూర్తిగా మనకంటే హై. ఇప్పుడు చూడండి మీరు చాలా ఎక్కువ అన్నం తినేసారనుకో సపోజ్ ఆయాసం వస్తే మనం ఏం చేయలేం. మాట్లాడలేము. మనం తినేదానికంటే. ఇప్పుడు మనం బాగా నిద్రపోయాం. లేచిన వెంటనే మనం ఎలా ఉంటాం? చాలా కామ్‌గా ఉంటాం. కొంచెం సెట్ అవ్వడానికి ఒక 10 సెట్ మినిట్స్ అవ్వడానికి టైం టైం పడుతుంది. పడుతుంది. అలాగే వీటన్నిటికంటే హయ్యర్ ఫోర్స్. హయ్యర్ అప్పుడు అది అది మనని దాన్ని మనం ఫీల్ కామ్ అయినప్పుడు చేస్తుంది. ఏమవుతుందంటే చాలా కామ్‌నెస్ అన్నది వచ్చేస్తుంది. ఆ కామ్‌నెస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకవేళ కనుక కొంచెం ఇంబాలెన్స్ ఏమన్నా లోపల ఉంటే అంటే సాధన చేయకుండా కనుక ఆ కామ్‌నెస్ వస్తే వాళ్ళకేమనిపిస్తుంది అనంటే నన్నందరూ ఐడెంటిఫై చేయాలి. ఆ చెయ్యాలన్నప్పుడే ఇలాంటి మాటలు కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. దాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎందుకంటే మనకొచ్చిన అనుభూతి చాలా గొప్పది కాబట్టి, దాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే సాధన ద్వారా చాలా హయ్యర్ పవర్స్ అంటే ఏంటి అంటే నిజం చెప్తే ఆ దేవతలా మారడం అన్నది సంభవిస్తుంది. అది తెచ్చుకోవాలంటే ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు మనం వదిలేయాల్సొస్తుంది. ఇవి త్యాగం చేసా అంటే ఐడెంటిటీ అన్నదాన్ని కనుక త్యాగం చేసేసాము అంటే చక్కగా మనం ఆ దేవతలాగే మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎవ్వరికీ రాని అనుభూతి మీకొచ్చింది కాబట్టి, ఆ వచ్చిన అనుభూతిని నిలబెట్టుకోవాలి అంటే సాధన ద్వారా
మనని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ చేసుకునే స్థితి పూనకం ఉందా అంటే నిజంగా ఉన్నది. కానీ ఆ ఉన్నది ఏమిటి అంటే ఇలా. కానీ దాన్ని మనం ఏంటంటే ఐడెంటిటీ కోసం ఎప్పుడైతే అంటే ఈ అన్‌కాన్షియస్ నుంచి కాన్షియస్‌కి కాన్షియస్‌లోకి ఎప్పుడైతే వస్తున్నామో, రాగానే మనకు ఐడెంటిటీ కావాలని ఎప్పుడు అనిపిస్తోందో, అప్పుడు మనం చేసే పని వల్ల ఏమవుతోంది అంటే మనకు తెలియకుండానే ఆ పవర్‌తో మళ్ళీ మనం ఆ శక్తితో మనం విడిపోతున్నాము. కానీ ఆ శక్తితో కలిసి ఉండాలి అంటే అక్కడికి అది అయిన తర్వాత కంటిన్యూటీ మనకి మన గురువులు చెప్పిన సాధనలు ఉన్నాయి కదా, అందులో ఏది మనకు అనుకూలంగా ఉంది లేదా మనకి ఎలాంటి గురువు దొరికారు ఆ ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతే మాత్రం మనం చాలా గొప్పగా ఎదుగుతాం. మీరు ఏ దేవతను కొలిస్తే ఆ దేవతలా మారుతారు చక్కగా. ధన్యవాదాలమ్మా.